నేనేమంటానంటే, ఇక్కడ నీకు అప్పగించినటువంటి ఈ సేవని ఈ లోకంలోనే ఉంచాలి అనేది సాతానుగాడి ఆలోచన. వాళ్ళని ఎంతప్పటికీ కూడా కింద కుప్ప కూలిపోయేటట్టు చేస్తున్నాడు. పరిస్థితులను బట్టి కూలిపోతున్నారు. ప్రార్థనలో కూలిపోయిన విశ్వాసులు మన సంఘంలో ఉన్నారు. విశ్వాసంలో కూలిపోయిన విశ్వాసులు మన సంఘంలో ఉన్నారు. లోక ఆశలను బట్టి వెనకబడిన విశ్వాసులు మన సంఘంలో ఉన్నారు. పెళ్ళిళ్ళలో క్రమంగా పెళ్లి చేసుకోవటం చేతగాక పెళ్లి కోసం సంఘాలు మానుకున్న వాళ్ళు ఉన్నారు. వింటున్నారు కదా మీరందరూ? మనం క్రమం చెప్తే ఆ క్రమానికి లోబడిన వాళ్ళక లోకాశలు లోక పద్ధతులను ఆచరించాలని చెప్పి వాళ్ళ లోకాశలకు గురైపోయి ఈ భూమి లోపటికి భూ సంబంధమైన కార్యాలలో ఇరుక్కొనిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా మనకి సంబంధం లేదు. వాళ్ళు కానుకలు ఇస్తారా ఇయ్యరా మనకి సంబంధం లేదు. మీరు ఎంత మంచిగా ఉన్నా, మీరు వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తితే, వాళ్ళకి అనుకూలంగా ఉంటే, వాళ్ళెంబటి మీరు హాస్పిటల్కి పోతే, వాళ్ళెంబటి మీరు ఇంకేంటిది పెళ్ళిళ్ళకి పేరెంటాలకు పోతే, వాళ్ళకి మీరు ఇంకా ఏమన్నా